వెల్కమ్ టు లోకల్ 18. ఇంకో వారం రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఊరు వాడ గ్రామాల్లో అనేక మంది పిల్లలు పెద్దల వరకు అందరూ కూడా వినాయకుని మండపాలు వేయడంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఎక్కువ మంది పర్యావరణ ప్రేమికులు ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువగా మట్టి వినాయకులను పూజించాలని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి వినాయకుల వలన ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి హానికరం కలగకుండా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ అల్కనంద కాలనీలోని గత 20 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా పరిగణించే వినాయక నవరాత్రి మహోత్సవాలు రానున్నాయి. ప్రతి పూజలో తొలి పూజ స్వీకరించే విఘ్నేశ్వరుడు ఆరాధనతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. 4 రోజుల్లో వినాయక చవితి రాబోతుండడంతో పట్టణాలు, గ్రామాలు, వాడంతా ఉత్సాహంతో మునిగిపోయాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ గణనాథుని ప్రతిష్టాపన కోసం మండపాలు సిద్ధం చేస్తూ సందడి చేస్తున్నారు. సాధారణంగా ఈ మహోత్సవాలు 3 రోజుల నుంచి 11 రోజుల వరకు జరుగుతాయి. గణపతి ప్రతిష్ఠ అనంతరం నిత్య పూజలు, భజనలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరిగా ప్రతిమలు నిమజ్జనం జరగడం ఈ పండుగ ప్రధాన విశేషం. అయితే నిమజ్జనాల సమయంలో పర్యావరణం కలుగుతున్న నష్టానికి విభిన్నంగా ఈసారి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకుల ప్రతిమలను పూజించాలని ఎక్కువ మంది యువత ఆసక్తి చూపుతున్నారు. ఈ వినాయకుని విగ్రహాలు 3 అడుగుల నుంచి 7 అడుగుల వరకు ఈ అల్కనంద కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఓన్లీ మట్టితోనే వినాయకుని విగ్రహాలు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహాల తర్వాత దేవీ నవరాత్రుల్లో దేవీ బొమ్మలు కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నట్లు వెల్లడి చేస్తున్నారు. మన పూర్వీకులు ఎల్లప్పుడూ మట్టి గణపతిని ప్రతిష్ఠింపచేసి పూజించేవారు. సహజసిద్ధమైన మట్టితో చేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడం వలన పర్యావరణానికి హాని జరగదు. నదులు, చెరువులు కలుషితం కాకుండా ప్రకృతి రక్షణ సాధ్యమవుతుంది. క్రమంగా ప్లాస్టిక్ ఆఫారిస్ విగ్రహాలు, రసాయనిక రంగుల్లో పూత పూసిన గణపతులు మార్కెట్లకు రావడంతో ఈ సాంప్రదాయం కొంత వెనుకబడింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలు మట్టి గణనాథులపై మొగ్గు చూపుతున్నారు.